శ్రీమాత్రే నమః. నేను మీ నవీన్ గోల్డ్ అండ్ బ్రూస్ అండి. ఒక స్పెషల్ సెలబ్రిటీ లీడర్గా హైదరాబాద్లో ఎంతోమందికి ఆర్నమెంట్ చేస్తున్న వ్యక్తిని, ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయికి మీలాంటి వ్యక్తులకు చేస్తున్న వ్యక్తిని నేను. అందులో భాగంగా నా సోషల్ మీడియా ద్వారా, అంటే నా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, దాని ద్వారా వీడియోలు చేస్తూ మిమ్మల్ని చైతన్యపరిచే వ్యక్తిని. అందులో భాగంగానే ఈరోజు యూట్యూబ్లో వీడియో చేసినందుకు నంబర్ ఆఫ్ మెసేజెస్ మాకు వచ్చాయి. అంటే ఏంటి నవీన్ గారు, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఎన్నో అడగడం జరిగింది. బట్ మా టీం దీన్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. అన్నగారు ఇన్ని మెసేజ్ వస్తున్నాయి, మనకి ఏ విధంగా రెస్పాండ్ కావాలి అంటే నేను చెప్పాను వాళ్ళకు, మీ రెస్పాండ్ అయింది వేరు, యాజ్ ఏ ఓనర్గా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను రెస్పాండ్ వేరు. ఇవన్నీ వీక్లీ వన్స్ ఏదైతే ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసి ఒక ప్రింట్అవుట్ తయారు చేయండి. ఆ ప్రింట్అవుట్లో ఏదైతే ఖచ్చితంగా కస్టమర్స్కి ఆన్సర్ చేయరు, దాన్ని స్టడీ చేసి ఏ విధంగా ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళ దాంట్లో నైపుణ్యం పెరుగుద్దని ఆలోచించి ఈరోజు నేను ఇవన్నీ తీసుకొని నైట్ మొత్తం స్టడీ చేసిన, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నేను మీ కుటుంబంలో ఒకళ్ళగా ఉంటాను అని చెప్తాను. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు ఏ విధంగా చెప్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ప్రింట్అవుట్ చేసుకొని స్టడీ చేసి మీకు ఈరోజు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. ఈ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు మీరు ఇంతమందైనా ఎన్నో వాటికి ఆన్సర్స్ దొరికే అవకాశం ఉంది. నేను దాన్ని చూశాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను స్టడీ చేశాను. ఆ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు ఇవ్వడం ద్వారా చాలా మెసేజ్కి మీకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. నేను మీ కుటుంబంలో ఒకటి ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, మీరు నాది వచ్చినా నాది రాకపోయినా నేను మాత్రం ఒక పెద్ద కుటుంబాన్ని కోరుకుంటాను. కాబట్టి మీకు మంచి చేసే ఉద్దేశంతో ఉన్నవాడిని కాబట్టి, ఆ ఈశ్వరుని నాకు అలాంటి మనసుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీకు ఇవన్నీ కూడా చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్. అదే మీకేం ఇన్ఫర్మేషన్? మనకి రుద్రాక్ష గురించి ఎంక్వైరీ వచ్చిందన్న. కస్టమర్ వచ్చేసి శ్రీనివాస్ రావు బొమ్మ అని. ఓకే, రుద్రాక్ష చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని అడిగారు. ఎస్, సంతోషం. శ్రీనివాస్ గారు, మీ రుద్రాక్ష అనేది సుమారు ఏదైనా ఆర్నమెంట్ 9 months క్వాలిటీలో కావాలనుకుంటే ఓన్లీ 10% వేస్టేజ్, ఎలాంటి మేకింగ్ ఛార్జ్ లేకుండా రుద్రాక్ష ఒకవేళ అవకాశం ఉంటే మీరు తెచ్చుకున్నా పర్లేదు, రుద్రాక్ష మా షాప్ నుండి తెప్పించినా పర్లేదు. కాబట్టి సర్టిఫికేట్ రుద్రాక్ష అందించే ప్రయత్నం చేస్తాము. మీకు సుమారుగా ఒక వారం రోజులు, ఇంకా ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ అవసరం ఉంది, ఇలా కావాలి నవీన్ గారు అంటే 10 days, అంతకుమించి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎలాంటి రుద్రాక్ష మాల కావచ్చు, రుద్రాక్ష కాయిన్ కావచ్చు, రుద్రాక్ష యొక్క సింగిల్ పీస్ కావచ్చు, 9 months క్వాలిటీలో కావాలనుకుంటే 10% వేస్టేజ్ వాళ్ళని చేస్తాము. ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, మనం రోజు ఇలా వాడుతూ ఉంటామండి రుద్రాక్షని. ఇలా రోజు వాడుతున్నప్పుడు ఈ యొక్క తీగ 9 months ఉండి ఉంటే కనుక చాలా మెత్తగా ఉంటుంది, తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తీగని మాత్రం మీరు నాన్ కేరింగ్లో చేయించుకోండి. 85% ప్యూరిటీతో తీగని చేయించుకోండి. దాని బిల్డింగ్ దానికి సపరేట్గా వేస్తాము. దీనికి సంబంధించిన క్యాపింగ్ ఉంది చూసారంటే, ఈ రుద్రాక్షకు 2 వైపుల ఉండే క్యాపింగ్ మాత్రం 9 months చేయించుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అత్యధికంగా వాడతారు, రోజు వాడతారు, ఆ రుద్రాక్ష యొక్క బరువు తీగ పైన ఎక్కువ పడుతుంది కాబట్టి సాగిపోయే అవకాశం ఉంటుంది ప్యూర్ బంగారం. అందుకే ఒక తీగని హాల్మార్క్ లేకుండా ఉండే 85% చేయించండి, ఆ క్యాపింగ్ని 9 months చేయించండి. మీకు ఇంకా ఎమర్జెన్సీ ఉంది, నవీన్ గారు మా బాబు యూఎస్ వెళ్తున్నాడు, లేదు మా పాప ఇంకెక్కడికి వెళ్తుంది, నాకు 3 daysలో కావాలంటే కూడా ఖచ్చితంగా నన్ను దగ్గర కలవండి. నేను మీకు ఆ 3 daysలో కూడా రుద్రాక్ష మాలను కావచ్చు, రుద్రాక్ష సంబంధించి ఏ వస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్. ఇంకొక కస్టమర్ వచ్చి వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకుంటే 3 తులాస్ది ఎన్ని డేస్లో ఇవ్వగలుగుతారని అడుగుతున్నారు. అమ్మ, మంచి క్వశ్చన్. ఇలా డిజైన్ చేసుకునే అంత గొప్ప తెలివి అండ్ నాలెడ్జ్ మీకు పరమేశ్వరుడు ఇవ్వాలి. ప్రతి రంగంలో కూడా బంగారం కాకుండా నేను మీరు ఏ డిజైన్ చేసుకున్నా నేను 1 week టైం తీసుకుంటానమ్మా. ఒకవేళ అవకాశం ఉంది అనుకుంటే ఇంకా తొందరలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ మీకు ఇంకా అత్యంత తొందరలో కావాలంటే ఎలా చేయాల్సి వస్తుంది? సపోజ్ ఈ ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ని పలిచగా ఉందనుకోండి, ఒకరితో చాలా బరువు ఉంటే 2 days లేపాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఒత్తిడి లేకపోయి ఉంటే కనుక మాకు టైం ఇవ్వండి, 1 weekలో చేస్తాము. మరీ తొందరగా ఉందంటే ఒక వరకు 3-4 కూర్చోబెట్టి చేయించే ప్రయత్నం చేస్తాను. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ ఎంత తొందరలో పాసిబుల్ అయితే అంత తొందరలో, మినిమం ఒక 1 week అయితే అనుకోరమ్మా. ఇంకొకటి వచ్చి మీరు చాలా లైట్ వెయిట్ అంటున్నారు, తక్కువ వెయిట్ అంటే 10 grams ఎంత ప్రైస్ అవుతుంది అని అంటున్నారు. సారీ, ఇంకోసారి అమ్మా. తక్కువ ప్రైస్, తక్కువ గ్రామ్స్ అంటున్నారు కదా, 10 grams ఎంత ప్రైస్ ఉంటుంది? ఓకే, బంగారం వచ్చేసి ప్రపంచంలో ఎక్కడైనా 9 months బంగారం రేటు కావచ్చు, 24 carats బంగారం రేటు కావచ్చు, ఒకేలాగా దొరుకుతారమ్మా. మీరు 100 grams ఆర్నమెంట్ చేసుకున్నా కూడా 10% వేస్టేజ్ తీసుకుంటాము. 10 grams ఆర్నమెంట్ తీసుకున్నా కూడా 10% వేస్టేజ్ తీసుకుంటాము. అంటే 1 గ్రాముకి, 1 తులానికి 1 గ్రామ్. ఆ రోజు 10,000 రూపాయలు మన గ్రాముకు ఉందంటే 1,000 rupees ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నాము. ఎలాంటి మేకింగ్ ఛార్జ్ కానీ డిజైన్ చేసిన ఛార్జ్ కానీ ఏమి ఉండదు. మీరు ఒక వస్తువుని 10 గ్రాముల్లో కాకుండా 8-9 గ్రాముల్లో కావాలి అన్న, నేను షోరూమ్లో చూసాను, అది 10 గ్రాములు ఉంది, నాకు 8-9 గ్రామ్స్లోనే కావాలి అనుకుంటే ఆ 8-9 గ్రామ్స్లో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మంచి క్వాలిటీలో, మంచి ఫినిషింగ్లో కూడా. మేము చేసిన తర్వాత కూడా నవీనన్నా నచ్చింది అంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే మీ యొక్క పూర్తి డబ్బులు కావచ్చు, మీ పూర్తి బంగారాన్ని కావచ్చు 15 days లోపు ఎలాంటి కటింగ్స్ లేకుండా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము, ఇస్తాం కూడా.
నెక్స్ట్ అమ్మా. ఇంకొకటి డైమండ్ గురించి మనం వీడియో చెప్పుకున్నాం కదా, అవును. సాయి అనే కస్టమర్ వాళ్ళ దగ్గర కొన్ని డైమండ్ స్టోన్స్ ఉన్నాయంట. ఓకే. అవి డైమండా కాదా అని మిమ్మల్ని చెక్ చేసి చెప్పమంటున్నారు. మీరు హైదరాబాద్ లో అంటే వాళ్ళ దగ్గర మీ సైడ్ నుంచి హెల్ప్ కావాలంటున్నారు. ఖచ్చితంగా సాయి గారు, నేను మీకు కొన్ని నా దగ్గరకు రావాల్సిన పని లేదు. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ల్యాబ్కి పంపించాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్లో మీరు జస్ట్ డైల్ కావచ్చు, లేదా గూగుల్లో ల్యాబొరేటరీస్ డైమండ్ క్వాలిటీ ల్యాబొరేటరీస్ అని ఉంటాయి. మీరు అక్కడ వెళ్ళి ముందుగా వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆకండి. అక్కడ దగ్గరలో వచ్చేసి ల్యాబ్లో వాళ్ళు చెక్ చేస్తే ఒక నామినల్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఒక ల్యామినేషన్ చేయబడ్డ ప్రింట్అవుట్ సర్టిఫికేట్. ఖచ్చితంగా మీరు డైమండ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఉండండి. అక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉండొచ్చు, మిస్ కూడా కావచ్చు. వాంటెడ్ లేబర్ చేయరు, బట్ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అక్కడ ఇక్కడ కలిసిపోయిండొచ్చు. కాబట్టి మీరు ఆ రాళ్ళు అనుకొని ఆ షాప్కి వెళ్ళేసి ఆ షాప్లో ఒక 150 రూపీస్ 200 రూపీస్ పే చేస్తే క్యారెట్కి వాళ్ళు మీకు సర్టిఫికేట్ చేసి ఇస్తారు. అది నామినల్ సర్టిఫికేట్. దాని తర్వాత తీసుకొని రండి. అప్పుడు మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ సేల్ చేస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ ఆర్నమెంట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తాను. నాకు ఇచ్చినా కూడా నేను కోసం అలాంటి ల్యాబ్స్ పంపించి రిపోర్ట్ తెప్పించుకోవాల్సిందే. ఐజీఐ కావాలనుకుంటే మాత్రము దాన్ని ఊరికే చేయడానికి అవకాశం ఉంది. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ పక్కన చేస్తాం. ఫస్ట్ అది డైమండా కాదని తెలుసుకోవాలంటే మీరు జనరల్ బజార్ కావచ్చు, లేదు అంటే యాబిట్స్లో కావచ్చు, లేదు అంటే మీకు ఓల్డ్ సిటీలో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, గూగుల్లో దొరికిపోతుంది మీకు. అలా ట్రై చేయండి. సంతోషం. ఇంకొకటి వచ్చేసి మనకి తిరుపతిలో ఎగ్జిబిషన్ అడుగుతున్నారు చాలా కస్టమర్స్, ఎస్పెషల్గా తిని కూడా అదే అడిగింది శ్రీనిజ అనే కస్టమర్. తిరుపతిలో ఎగ్జిబిషన్ ఎప్పుడు పెడతారు అని ఎస్, ఖచ్చితంగా అమ్మా. మేము అనుకుంటున్నాము తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టడానికి. ఆ 7 గంటల వాడి కృప ఎప్పుడు ఉంది మా పైన చాలా పుష్కలంగా ఉంది. అందుకే మీరు అడిగే స్థాయికి మేము వచ్చాము. అత్యంత తొందరలో కూడా మేము తిరుపతిలో పెట్టే ముందు మీలాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఈశ్వరుడికి మీరు మొక్కండి. ఆ నవీన్ గోల్డెన్ రోజు తిరుపతి కాకుండా ప్రపంచ నలుమూలలో ఎగ్జిబిషన్ అయితే స్థాయిని ఇవ్వాలని చెప్పేసి సంతోషం కలిగి. మనం డైమండ్ గురించి అడుగుతున్నారు కస్టమర్. గ్రీన్ ఎమరాల్డ్స్ కి మనం ఎంత ఛార్జ్ చేస్తాము అని. అమ్మ, ఒక పర్టిక్యులర్ ఎమరాల్డ్కి ఇంత కాస్ట్ ఉందని చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా సప్లై చేస్తూ ఉంటుంది. ఈ యొక్క సూరత్, ముంబై, మాల్దీవ్స్, హాంకాంగ్, లేకపోతే చాలా చాలా ప్లేస్ నుంచి ఎమరాల్డ్స్ వస్తూ ఉంటాయి. అవి కాకుండా మన లోకల్లో కూడా కొన్ని గ్లాస్ ఉపయోగించి కస్టమైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పర్టిక్యులర్ ఇది చెప్పడానికి రాదు. 250 రూపాయల క్యారెట్ నుంచి 2500 క్యారెట్ వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఒక స్టోన్ని మా చేతిలో పట్టుకొని చూసినప్పుడు, క్లయింట్గా మీకు అంత నాలెడ్జ్ ఉండదమ్మా, ఎక్స్పీరియన్స్ ఉన్న మేము పట్టుకొని చూసినప్పుడు అందులో ఎంత పర్సెంట్ జెన్యూన్ స్టోన్ ఉంది, మిగతా ఎంత పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి అనే దాన్ని మాకు ఐడియా ఉంటుంది. కాబట్టి మేము చూసినప్పుడు చెప్పగలుగుతాము. మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు, ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. నేను సాధ్యమైనంత వరకు 70% మీకు రీచ్ అయ్యే విధంగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సంతోషం. ఇంకొకటి వచ్చేసి మనకి ల్యాబ్ గ్రోన్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా ఆర్ డైమండ్ మీద ఇన్వెస్ట్ చేయడమా, లేదంటే ల్యాబ్ గ్రోన్కి రీసేల్ వాల్యూ ఉంటుందా అనేది క్వశ్చన్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అనేది బంగారం పైన మాత్రమే చేయండి, రాళ్ళు రప్పల పైన కాదు. అది ఎంత పెద్ద వర్షమైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పనికి రాదు. మీకు ఈజీగా సేల్ కాదు. బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ అనుభవించడానికైతే నా దృష్టిలో పుష్కలమైన డబ్బున్న వాళ్ళు మాత్రము న్యాచురల్ డబ్బుకి వెళ్ళండి, న్యాచురల్ డైమండ్స్కి వెళ్ళండి. అంటే విరివిగా డబ్బున్న వాళ్ళు మాత్రమే డైమండ్స్, ఒక డిగ్నిటీకి సింబల్గా. లేదు అంటే ఒక అంబియన్స్ కావాలి, ఒక లుకింగ్ కావాలి, నలుగురిలో నేను కూడా డైమండ్స్ పెట్టుకున్నాను అంటే మాత్రము ల్యాబ్ గ్రోన్ డైమండ్కి వెళ్ళండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్ కస్టమైజ్ డైమండ్. ఒక న్యాచురల్ డైమండ్స్లో ఏ విధమైన షైనింగ్ ఉంటుందో, ఏ విధమైన లైఫ్ ఉంటుందో, ఏ విధమైన షార్ప్నెస్ ఉంటుందో అవన్నీ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్లో వస్తాయమ్మా. కాబట్టి ఎందుకు అనవసరంగా డబ్బులు తగలబెట్టడము అనేది నా దృష్టి. ఒకవేళ మీరు అనుకున్న దానికన్నా 10 డబ్బు ఎక్కువ ఉంది, నాకు ఒక మనసు ఫీలింగ్, నాకు ఎంత డబ్బు ఉంది, ఎందుకు లేదు న్యాచురల్గా పెట్టుకోవాలి, ల్యాబ్ గ్రోన్ పెట్టుకో అనుకున్నప్పుడు మాత్రం న్యాచురల్ ఉంది. లేదు ఒక నేను ఫంక్షన్ పెట్టుకుంటున్నాను, పక్కన పెడుతున్నానప్పుడు మీరు ల్యాబ్ గ్రోన్కి వెళ్ళండి. ఇన్వెస్ట్ మాత్రం రాళ్ళపైన ఏదానిపైన చేయకండి. ఏది చేసినా కూడా మీరు నష్టమే. ఏది చేసినా ఇంత ఈజీగా సేల్ కాదు. అది మీకు కాకమ్మ కథ చెప్పినప్పుడు మాత్రమే 80% వస్తుంది. ఏ దానిపైన రావు. డైమండ్స్ పైన మాత్రమే 80% వస్తుంది. బట్ అది కూడా ఏ షోరూమ్ వస్తే ఆ షోరూమ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో డైమండ్ రేట్ చాలా తగ్గుతూ వస్తుంది. కాబట్టి బంగారం పెరుగుతూ వస్తుంది. కాబట్టి తరాలకు ఉపయోగపడాలంటే బంగారం కొనండి. ఈ తరం మీరు మాత్రం ఏం చేయాలంటే రాళ్ళని కొనండి. అది మీ ఇష్టం. ఇంకా మనది బ్రాంచ్ ఇక్కడే ఉంటుందా, ఇంకెక్కడైనా పెడతామా, ఆర్ ఎగ్జిబిషన్స్ విజయవాడలో, ఖమ్మంలో సంతోషం. మా యాక్చువల్ బ్రాంచ్ మేము పుట్టింది ఉన్న ఊరు కన్నతల్లి ఏ విధంగా మర్చిపోవద్దు. నేను ఇక్కడ అన్నం తింటున్నాను. నాకు అమ్మ అన్నం లేనప్పుడు అన్నం మీ షాప్ నుండి ఇచ్చింది. కాబట్టి మా షాప్ అనేది మెయిన్ బ్రాంచ్ ఇక్కడే ఉంటుంది. అత్యంత తొందరలో మేము విజయవాడలో కూడా ఎగ్జిబిషన్ చేయబోతున్నాము, ప్లస్ భీమవరంలో కూడా ఎగ్జిబిషన్ చేయబోతున్నాము. మరి అనౌన్స్ చేస్తాము. సాధ్యమైనంత వరకు బ్రాంచ్ మాత్రం ఒకటే ఉండే ప్రయత్నం చేస్తాము. ఇండియాలో మాత్రం ఒకటే ఉండే ప్రయత్నం. యూఎస్లో మాత్రం స్టార్ట్ చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంపోర్టెంట్ ఎక్స్పో లైసెన్స్ హోల్డర్స్ మేము ట్రంపింగ్ కాస్ట్ సపోర్ట్ చేసి అత్యంత తొందరలో మేము యూఎస్లో చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాము. మీకు ఎక్కడ ఉన్న ఎగ్జిబిషన్స్ మాత్రము చేస్తూనే ఉంటాం, మొత్తం తెలంగాణ ఇంటర్నల్ ఆంధ్రాలో.
మనకి వెయిటింగ్ గురించి అడుగుతున్నారన్న మోస్ట్ ఇష్యూ. అంటే మనం ఒక ఆర్నమెంట్ చూపిస్తే దాని వెయిట్ మీరు ఎలా చెప్పగలుగుతారు అప్రాక్స్గా అనేసి మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే, మంచి క్వశ్చన్ అండి. మనం ఒక ఇన్స్టాగ్రామ్లో కాబట్టి ఒక యూట్యూబ్లో కావచ్చు, మనం ఒక ఆర్నమెంట్ పెట్టినప్పుడు సుమారుగా 100 గ్రాములు 150 గ్రాములు చెప్తా ఉంటాం. బట్ ఆ ఆర్నమెంట్ అన్ని రకాల వ్యక్తులకి సూట్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, అమ్మ మీరే ఉన్నారు, మీకు కాస్టమైజ్ చేస్తే సుమారు 100 గ్రాములు అవుతుంది. మీకన్నా హైట్గా ఉండి లావుగా ఉన్న వాళ్ళకైతే 120-130 గ్రామ్స్ అవుతుంది. అంటే కాబట్టి ఖచ్చితమైన బరువు చెప్పడానికి అవకాశం ఉండదు. రెడీగా ఉన్న ఆర్నమెంట్స్ మాత్రము మా నంబర్స్ ఇస్తాము, దానిపై రాసింది ఉంటుంది షాప్ నెంబర్స్. ఒకవేళ ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్క నంబర్ వెయిట్ పెట్టాల్సి వస్తుంది. సన్నగా ఉన్న ఆమె, పొట్టిగా ఉన్న అమ్మాయికి అదే ఆర్నమెంట్ యొక్క బరువు తగ్గించాల్సి వస్తుంది, పెంచాల్సి వస్తుంది, పొడవు పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పడానికి రాదు. కాబట్టి మీకు పర్టిక్యులర్గా కావాలి, నవీన్ గారు చేయించుకుంటాను అంటే మీరు రండి. చూడంలో అన్ని ఆభరణాలు, చూడంలో ఈ క్లాత్ అందరికి బాగా వేసుకున్నప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది ఎక్కడ మనకు మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి. అలా విధంగానే నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క శరీర ఆకృతి చూసిన తర్వాత చేయించుకుంటేనే ఆర్నమెంట్ బాగుంటుంది. రెడీగా ఉన్న ఆర్నమెంట్స్ ఖచ్చితంగా అంత అద్భుతంగా ఉండే అవకాశం ఉండదు అని చెప్పలేను, కానీ ఉండదు, సెట్ కాదు. కాబట్టి మీకు పర్టిక్యులర్గా మీ పర్సనల్ దగ్గర చేసుకునే ప్రయత్నం చేయండి. కాస్త సమయం ఇవ్వండి. లైట్ వెయిట్లో చేయొచ్చు, హెవీ వెయిట్లో చేయొచ్చు, మీ బడ్జెట్లో చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే క్లయింట్కి ఏ వెయిట్లో కావాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వెయిట్లో తయారు చేస్తాను. ఒక ఇంజనీర్ ఉంటాడు, నాకు ఈ విధంగా ఇల్లు కావాలి ఈ ప్లేస్లో అంటే ఆ విధంగా డిజైన్ చేస్తాడు. ఇంకో నార్మల్ పర్సన్ ఒక డిజైన్ చేసి ఇల్లు ఇస్తాడు. కాబట్టి మీకు ఏ రకంగా కావాలి, ఒక ఆర్కిటెక్చర్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడు, మేము కూడా ఉన్న స్పేస్లో, ఉన్న పర్సనాలిటీలో, ఉన్న బంగారం ఏ విధంగా ఇవ్వగలుగుతాము అని దృష్టిలో పెట్టుకుంటాను. అందుకే ఇంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ కావచ్చు, ఇంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, ఇంతమంది గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, మీ అందరూ కూడా మమ్మల్ని విజిట్ చేస్తున్న కారణం అంటే ఒక అవగాహన మాకుంది. ఆ ఈశ్వరుడు ఇచ్చిన కృప. మేము ఒక పర్సనల్ చూడగానే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్పేస్తాను, ఈ అమ్మాయికి ఇంత ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే, అంతకుమించి ఎక్కువ బాగుండదు, అంతకుమించి తక్కువ బాగుండదు. వీటన్నిటిని దృష్టి పెట్టుకుని చేసే అవకాశం ఉంటుంది. డేట్ని ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉండదు. మీ యొక్క పర్సనాలిటీ చూపించగలిగితే ఏదో రకంగా ఫోటో కావచ్చు, లేకపోతే వీడియో కాల్ కావచ్చు, లేదంటే ప్రాపర్గా మమ్మల్ని కలిసినప్పుడు నేను చెప్పే అవకాశం మీకు ముందరమ్మా. మీకు ఇంకా కామన్గా వెయిట్ కావాలనుకుంటే మేము ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొన్ని నెంబర్స్ ఇస్తాము. దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించండి. మేము అత్యంత తొందరలో మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ స్ఫూర్తి రెడ్డి అని ఒక కస్టమర్ అన్న చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది మనకి. I don't think many jewelry would never share this kind of honest information. For most, it all's about profit, but whatever you have done here is a true service to people. I have seen many jewelers push natural diamonds on better option. అంటే మంచి అప్రిసియేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళు మీ సైడ్ నుంచి ఎలా థ్యాంక్స్ చెప్తారు వాళ్ళకి? స్ఫూర్తి గారు, చాలా సంతోషం అండి. మీలాంటి వాళ్ళు రాసే మెసేజ్ మాలో ఇంకా బాధ్యతని మంచి పెంచుతుంది, బరువు కూడా పెంచుతుంది, ఇంకా మనిషిని ఆలోచన పెంచుతుంది. మీరు ఆలోచించినట్టుగానే చాలామంది ఆలోచించి సబ్జెక్ట్ని నేర్చుకోవాలని నా కోరిక. అంటే నేను ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటాను, శ్రీమాత్రే నమః. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని యొక్క కుటుంబంలో చూడాలి, ప్రతి ఒక్కరిని దైవంగా చూడాలనే ఆలోచన నాది. కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలి, వాళ్ళు ఎక్కడ మోసకూడదు. అదే విషయంతో పాటు నేను మీ కుటుంబంలో కూడా ఉండాలని కోరుకునే వ్యక్తిని. ప్రతిసారి చెప్తాను, నోటితో చెప్పేది నిజమవుతుందని తలాసులు ఎప్పుడూ అంటారు. కాబట్టి నేను మీ కుటుంబంలో ఒకళ్ళగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ప్రేమగా చూసుకుంటాడు, ఏ విధంగా అన్యాయం చేయడు, ఏ విధంగా అన్యాయం గురి కాకుండా ఉంటాడు అనే కొన్ని దృష్టి పెట్టుకుని నేను సాధ్యమంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కడన్నా చేసుకుంటే పెద్ద ప్రపంచం ఎక్కడ కొన్నా ఏం చేసినా పర్లేదు, బట్ కొనే ముందు మీరు అన్యాయం కాకూడదు, మీరు లాస్ కాకూడదు, మీరు మోసపోకూడదు అన్న ఏకైక సంకల్పంతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మ. ఇలా మీరే కాకుండా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి నిజమేంటో తెలుసుకొని మీరున్న పరిసర ప్రాంతాల్లో గొప్ప విశ్వకర్మలు కావచ్చు, గొప్ప గొప్ప షాప్స్ ఉంటాయి, మీరు పర్చేజ్ చేయండి, ఆర్డర్ చేసుకోండి, బట్ నేర్చుకోండి. మీరు ఇలాంటి నేర్చుకోవడం, ప్రతి రంగం నేర్చుకోవడం ద్వారా మా తరాలకు మనం మంచి చేసే వాళ్ళైతామని నా భావన. కాబట్టి చెప్పాను. నిజంగా నన్ను ఇంతగా గొప్పగా అభిమానించి నా కోసం ఇంత మంచి మెసేజ్ పంపించినందుకు చాలా సంతోషం తల్లి. ఎప్పుడు మీ అన్న మీకోసం ఉంటే ఉంటాడు. ఆల్వేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ పర్సనల్గా అడిగే ప్రయత్నం చేయండి. సంతోషం. శ్రీమాత్రే నమః. చూసారంటే ఎన్ని మెసేజ్లు వచ్చినప్పుడు మనం స్టడీ చేశాను. సుమారు 600 పైచికి మెసేజ్లకి నేను 60 మెసేజ్లని 54 మెసేజ్లు ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఆ 54 మెసేజ్లు నాకు చాలా మంది ఇన్స్పైర్ చేశారు. నవీన్ గారు మీరు చాలా గొప్ప వర్క్ చేస్తున్నారు, మీకు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పడం ద్వారా మీకు కాంపిటేటర్స్ ఏం అనుకోరా, ఎన్నో చెప్తున్నారు, మీరు భయపడట్లేదు అన్నా కూడా ఏం లేదండి, భయపడ్డా పర్లేదు, మీకు మంచి జరుగుతుందంటే కొన్ని వేల మంది ఆశీర్వాదాలు ఉంటే 100 మంది నేను చేయలేరు. నేను ఎప్పుడు కూడా ఒక గంధం చెక్కల సమూహంలో ఉన్నాను అనుకోండి, ఎప్పుడు గంధం వాసన వస్తుంది, పక్కన ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా కూడా నాకు ఏం ఉండదు. 10 మంది బ్యాడ్ కామెంట్స్కి భయపడే అవసరం లేదు. 100 మంది గుడ్ కామెంట్స్ని మనం పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తూ ఉండాలి. చిరంజీవి గారు చెప్పిన మాట, చెవులు మూసుకొని పైకి వెళ్తూ ఉండాలి, కప్ప పై వరకు వెళ్ళిపోతున్న మాటలు చాలా ఇన్స్పైర్గా ఉంటాయి. చంద్రబాబు గారు చెప్పిన మాటలు
తగిలే రాలని పునాది చేసి ఎదగాలని ఇవన్నీ కూడా మాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడెప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర చదువుతూ ఉంటాము, ఆ పరమేశ్వరుని ఎప్పుడు గానం చేస్తూ ఉంటాము. కాబట్టి నెగిటివ్ కామెంట్స్ మా దగ్గర రాణించుకోమండి. నెగిటివ్ కామెంట్ రాసే వరకు ఒకటే చెప్తున్నాను, నాకే కాదు ఎవరికి కూడా నెగిటివ్ కామెంట్స్ రాయకండి. మీరు వాళ్ళ స్ఫూర్తి నింపండి, ఇలా చేస్తున్నారు ఇలా చేయండి అని చెప్పండి. అది మీరు స్ఫూర్తి ఇచ్చిన ఒక దేవులాగా మిమ్మల్ని చూస్తారు అంతే తప్ప ఒకరిని కించపరచగా మాట్లాడడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. మీరు ఒక భగవంతుడు యొక్క అని అనుకునే మనుషులు మిమ్మల్ని అంత చీప్గా చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత తప్పు చేసినా కూడా ఇలా తప్పు చేయకండి, ఇలా చేయండి అని చెప్పే ప్రయత్నం చేయండి. నాకు కావచ్చు ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ మిమ్మల్ని కూడా నెగిటివ్ ఆలోచనలకు తీసుకెళ్ళిపోతుంది. పాజిటివ్ ఆలోచన నేర్చుకుందాం. నేను తప్పు చేశాను అని మీకు 100% తెలిసినా కూడా ఈ తప్పుని ఇలా కాదు నవీన్ గారు ఇలా చేస్తే బాగుందని చెప్పండి. అప్పుడు మీరు ఒక మంచి భావన పెడుతుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. అంటే ఎదుటోడికి మంచి చేసే గుణాన్ని మీరు కోరుకోండి అని చెప్తున్నాను. రియల్లీ థ్యాంక్స్. ఎంతోమంది కొన్ని వేల మంది నన్ను ఫాలో అవుతున్నందుకు, నేను లక్షల మంది నా వ్యూస్ చూస్తున్నందుకు నేను అదృష్టవంతంగా ఫీల్ అవుతాను. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఇంగ్లీష్లో రాని నేను ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులతో సాహసం చేస్తున్నాను. ఎంతో మంచి వ్యక్తులకు ఆభరణాలు తయారు చేస్తున్నాను. అంత పరమేశ్వరుని కృపగా భావిస్తూ మీకు ఇంకా మరింత సమాచారాన్ని ఇంకా డీప్గా ఇచ్చేందుకు అమ్మ నాకు నిత్యం శక్తి ఇవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మీ నవీన్ గోళంలో కొంపల్లి స్పెషల్ డిజైనర్. థ్యాంక్ యూ. నిజగరి పా